Hi everyone, this is Deepak from Moktika Infra. జేకేతన వెంచర్ JNTU సుల్తాన్పూర్ దగ్గరలో నాందేడ్ హైవే ఫేసింగ్ వెంచర్ ఇది. సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కొత్తగా లాంచింగ్ చేసిన నాందేడ్ హైవే ఫేసింగ్ వెంచర్ జేకేతన వెంచర్. పటాన్చెరు ఓఆర్ఆర్ నుంచి మన వెంచర్ 35 కిలోమీటర్స్ అండి. డిటిసిపి అప్రూవ్డ్ వెంచరు, 10 acres. మనకి ఇందులో ఈస్ట్లు నార్త్ ఈస్ట్లు కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. 2024 మనకి ఇది అప్రూవల్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ మనం స్టార్ట్ చేసామండి. రాబోయే త్రిబులార్కి మనం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటామండి. శివంపేట దగ్గర 80 acresలో జంక్షన్ వస్తుంది త్రిబులార్ది. ఆ త్రిబులార్కి మనం 1.5 కిలోమీటర్ల దూరంలో మన వెంచర్ ఉంది. కొత్త వెంచర్ కాబట్టి ఇంకా డెవలప్మెంట్స్ ఏం స్టార్ట్ చేయలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం అప్రూవల్స్ తెచ్చుకున్నాం. రెరా అప్రూవ్డ్ ఉంది. ఇది 150 గజాల నుంచి స్టార్టింగ్ అనమాట. మనం ల్యాండ్ తీసుకునేటప్పుడు రేపొద్దున దాని అప్రిషియేషన్ ఎలా ఉంటుందా అని ఆలోచించుకుని తీసుకోవాలి. ఇప్పుడు JNTU KBHP దగ్గర వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ అయినాయండి. ఫ్యూచర్లో సుల్తాన్పూర్లో కూడా JNTU దగ్గర చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా బ్రహ్మాండంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా తక్కువ రేట్లు ఎక్కువ గజాలు కొనుక్కునే అవకాశం ఉంది. మన దగ్గర ఇప్పుడు ఫ్రెష్ లేఅవుట్ కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్లు ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి. జేకేతన వెంచర్ సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారిది. నేషనల్ హైవే 161 రోడ్ ఫేసింగ్ అండి ఇది. కావలసిన వాళ్ళు ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. పర్వతం దీపక్ 9392553533. థ్యాంక్ యూ వెరీ మచ్. దూరం వెళ్ళినా పర్వాలేదు, 100 కిలోమీటర్లు వెళ్ళండి, నష్టం లేదు. లో బడ్జెట్లో ఉండాలి, మీకు జెన్యూన్ ల్యాండ్ అయి ఉండాలి, అప్రూవల్స్ అయి ఉండాలి, రేర్ అయి ఉండాలి, డెవలప్మెంట్స్ అయి ఉండాలి. సరైన డెవలప్మెంట్స్ కూడా చూడండి. అది ఈ హైవేనా, వెస్ట్ జోనా, లేదంటే సౌత్ జోనా, ఈస్ట్ జోనా అని కాదండి. మన బడ్జెట్ ఎంత ఉందో, మన దగ్గర 20 లక్షలే ఉంది. 20 లక్షలకి ఎక్కడ వస్తుంది? అక్కడికి వెళ్ళి మీరు జెన్యూన్గా ఉన్న ల్యాండ్, జెన్యూన్గా ఉన్న వెంచర్లు అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎట్లయితే గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, అర్బన్ తెలంగాణ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ, దీని తర్వాత ఇక్కడ నుంచి మొత్తం లోపల తెలంగాణ బార్డర్ వరకు అంతా రూరల్ తెలంగాణగా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. సో ఇట్లా 3 parts గా డివైడ్ చేస్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న విలేజెస్ అన్నిటిని ఇప్పుడు ఏమైతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం GHMCలో కల్పించేస్తుంది. మొత్తం GHMCలో కలిపిన తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా రాబోయే రోజుల్లో మంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం ఏదైనా ఉందంటే అది ఈ టైమే. రైట్ ప్లేస్ ఏది ఉందంటే బిఫోర్ రీజనల్ రింగ్ రోడ్ అద్భుతమైన ప్లేస్. రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా 10 కిలోమీటర్ల వరకు కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్ వస్తాయి. కాబట్టి ముందు చూపుతో ఇవాళ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే గొప్పలు అవుతారు. మా తాత చెప్పిండు, మా నాయన చెప్పిండు, మా ఫ్రెండ్ చెప్పిండు, గంత దూరం మా గాడ పోయి ఏడగుంటాం, మనం వాడు ఉండేది ఉండా అని. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎంత దూరం వెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా, ఇది మాత్రం క్యాలిక్యులేట్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి.